हाई फ्रेंड्स वेलकम टू मई चैनल। ఈ వీడియోలో మీకు నేను కట్ వర్క్ డిజైన్ అనేది బ్లౌజ్ కి ఎలా స్టిచ్ అనేది చేయాలో చూపిస్తానండి। మనము ఇలా క్యాన్వాస్ మీద ఫస్ట్ గీసుకోవాలి, గీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి। కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా పిన్స్ సహాయంతో ఇది క్యాన్వాస్ అనేది కదలకుండా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలండి। పెట్టుకున్న తర్వాత మనము ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఓన్లీ నేను లైనింగే తీసుకున్నానండి, ఇంకా సారీ క్లాత్ తీసుకోలేను। లైనింగ్ మీదనే ఫస్ట్ కుడుతున్నాను। ఇలా కొంచెం కొంచెం కుట్టుకుంటూ పోవాలండి। మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా కుట్టుకుంటూ పోవాలి। చాలా జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుందండి। చూస్తున్నారు కదా ఎంత నెమ్మదిగా కుడుతున్నాను। కొత్తగా కుట్టే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు ఆగపడకండి, నిదానంగా కుట్టండి। నిదానంగా కుట్టినట్టయితే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి। చూస్తున్నారు కదా నేను ఎంత నిదానంగా కుడుతున్నాను। మళ్ళీ మూలల దగ్గర మనకు సూది అనేది దించే ఉండాలండి, పైనకు ఉండొద్దు, అలా ఉంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు। ఈ విధంగా లైనింగ్కి క్యాన్వాస్కి మధ్య మొత్తం కుట్ట అనేది వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత ఈ పిన్స్ అనేటివి తీసేసేయాలి। తీసేసిన తర్వాత ఇప్పుడు మనము చీరలోని బ్లౌజ్ పీస్ ఉంది కదండి, దీనిపైన పెట్టుకొని కుట్ట అనేది వేసుకోవాలి। ఇది సీదా మీద లైనింగ్ పెట్టి మళ్ళీ సేమ్ ఇంత ముందులాగా కదలకుండా బాల్ పిన్స్ అనేటివి పెట్టుకోవాలండి। కరెక్ట్ మధ్యలోకి అనుకొని సెట్ చేసుకున్న తర్వాతనే కుట్టాలండి, ఇష్టం వచ్చినట్టు కుట్టొద్దు। మనం ఇంత కష్టపడ్డది మొత్తం వేస్ట్ అయిపోతుంది। ఈ విధంగా సెట్ చేసుకోవాలి। నేను 3A పెట్టుకున్నాను, కానీ కొత్తగా ఎవరైనా కుట్టే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకునే ఏం కాదండి, మరీ ఇంతే పెట్టుకోవాలని ఏమి ఉండదు, మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు। నేను 3 సైడ్లో పెట్టుకున్నానండి। ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుంచి మనము కుట్ట అనేది వేసుకోవాలి। ఇంతకుముందు ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలండి। ఇలా గల్ల మొత్తం కుట్టుకోవాలి। ఇలా బ్లౌజ్ మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ పిన్స్ అనేటివి తీసేయాలండి। తీసేసిన తర్వాత మనము నెక్ ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి। నెమ్మదిగా ఈ విధంగా కటింగ్ అనేది చేయాలి।
ఈ విధంగా మూలలు అయితే మిస్టేక్ కాకుండా కట్ చేసుకోవాలండి. మెయిన్ మూలలతోటే ఉంటుంది కదా మనకు డిజైన్ మొత్తం, అందుకే చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఈ కట్ వర్క్ అనేది. మీరు ఈ విధంగా నేను చెప్పిన విధంగా కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ చేసినట్లయితే సేమ్ బొటిక్లో కుట్టిన విధంగానే వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా డిజైన్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ఉల్టా తీయాలండి. ఈ పోగులు ఏవైతున్నాయి ఇవన్నీ లేవకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ కూడా ఎక్స్ట్రా ఉంది కదండి, ఇది కూడా కట్ చేసుకోవాలండి. డిజైన్ మనం ఉంచితే సరిపోతుంది అంతే. గల్ల ఏ విధంగా అవుతుందో అదే షేప్లో కట్ చేస్తున్నానండి. క్యాన్వాస్ అనేది మనము ఫస్ట్ డిజైన్ గీసినప్పుడైనా కట్ చేసుకోవచ్చు, ఇలా కుట్టిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చండి. అది మన ఇష్టము. ఇప్పుడే ఖచ్చితంగా కట్ చేయాలన్నట్టు ఏం ఉండదు, మన వీలు తిరిగి మనం కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉల్టా తీయాలండి. ఈ విధంగా ఉల్టా అనేది తీయాలి. ప్రతి దగ్గర ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉల్టా తీసుకుంటూ రావాలండి, సరి చేసుకుంటూ. ఈ విధంగా మనము ఉల్టా అనేది తీసుకోవాలండి. మొత్తం ఉల్టా తీసుకున్న తర్వాత దీని మీదకి మళ్ళీ అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలండి. అలా వేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఈ విధంగా గల్ల మొత్తం అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా అనుగుడు కుట్టు మొత్తం వేసుకోవాలండి. నెక్ మొత్తం ఇట్లా అనుగుడు కుట్టు వేసిన తర్వాత మనము కింద కదలకుండా ఒకటి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము వెనుక భాగం డాట్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఇలా షోల్డర్ మధ్యలోకి పట్టుకొని నెక్ కంటే కొంచెం కిందికి మనము స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసి కుట్టిన కొద్ది కొంచెం వెడల్పు అనేది రావాలండి. ఇలా కుట్టుకుంటేనే మనకు వెనకాల ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. లేదంటే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక భాగం ఇట్లా లేచినట్టు వస్తుంది, అట్లా ఫిట్టింగ్ కరెక్ట్ ఉండదు. ఈ విధంగా డాట్స్ పెట్టిన తర్వాత మనము వీప్ పట్టు అనేది వేసుకోవాలి.
విధంగా కుట్టు వేసుకున్న తర్వాత దీని మీదకి వెళ్ళి అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలండి. ఇది లోపలికి మడిచి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలండి. ఇది హెమ్మింగ్ పార్ట్ కదా, మనము హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా మనం వేసుకున్నట్టయితే. చూసారు కదా మనకి ఎంత సింపుల్గా కట్ వర్క్ నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిందో. చూసారు కదండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి అందరికీ.